హాయ్ గైస్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన పురాణాల ప్రకారం మన విశ్వంలో మొత్తం 33 కోటి దేవతలున్నారు అని మనందరికీ తెలుసు. ఇక్కడ అందరికీ ఉన్న ఒక అపోహ ఏంటంటే నిజంగా 33 కోట్ల దేవతలున్నారా అని అందరూ అనుకుంటున్నారు. కానీ నిజానికి ఇక్కడ కోటి అనగా రకాలు అని అర్థం. అంటే 33 రకాల దేవతలున్నారు అని అర్థం. ఈ 33 రకాల దేవతలు ఎవరంటే మొదటగా 8 మంది వసువులు. వీళ్ళే భూమి, నీరు, నిప్పు, గాలి మొదలైన వాళ్ళందరూ. దాని తర్వాత 11 రుద్రావతారాలు. వీళ్ళు ఆ మహాశివుడి నుంచి ఆవిర్భవించిన భయంకరమైన మరియు శక్తివంతమైన అవతారాలు. దాని తర్వాత 12 మంది ఆదిత్యులు. దాని తర్వాత యక్షుని కుమారులు. వీళ్ళందరినీ కలిసి 33 కోటి దేవతలు అని అంటాం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆ 33 కోటి దేవతల్లో ఒకరైన 11 రుద్రావతారాల గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రుద్ర అంటే అక్షరాల భయంకరమైన కేకలు వేసేవాడు అని అర్థం. శివపురాణం ప్రకారం దేవతలకు సహాయం చేయడానికి ఆ పరమశివుడు 11 రుద్రావతారాలు ఎత్తారు. పూర్వం ఒకసారి దేవతలకి మరియు రాక్షసులకి జరుగుతున్న యుద్ధంలో దేవతలు ఓడిపోగా రాక్షసులు దేవతల్ని దేవతల నగరమైన అమరావతి నుంచి వెళ్ళగొడతారు. దేవతలందరూ దిక్కుతోచని స్థితిలో ఉండగా అప్పుడు వాళ్ళందరూ దేవతల పండితుడైన కశ్యప మహర్షి దగ్గరికి వెళ్తారు. కశ్యప మహర్షి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళకి ఎలాగైనా సహాయం చేయాలని కాశీకి వెళ్ళి ఆ పరమశివుడి కోసం ఘోరంగా తపస్సు చేస్తారు. కశ్యప మహర్షి తపస్సుకు ప్రసన్నుడైన ఆ పరమశివుడు కశ్యప మహర్షి ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు కశ్యప మహర్షి తన కుమారుడిగా అవతరించి రాక్షసుల బాధలన్నింటినీ అంతం చేయాలని కోరుకోగా పరమశివుడు అలాగే వరమిస్తారు. దానికి ప్రతిఫలంగా కశ్యప మహర్షి భార్యకు 11 మంది పిల్లలు పుడతారు. వాళ్ళే ఎంతో శక్తివంతమైన రుద్రావతారాలు. అసలు ఈ 11 రుద్రావతారాలు ఎవరు, వాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రుద్రావతారం పేరు కపాలి. కపాలి అనగా అక్షరాల కపాలం లేదా చేతిలో పుర్ర పట్టుకుని ఉన్నవాడు. ఈ కపాల రుద్రావతారం మనిషి యొక్క జీవితం మరియు మరణం గురించి తెలియజేస్తూ ఉంటుంది. మనిషి మరణాన్ని అంగీకరించడానికి మరియు దానిలో నిర్భయంగా ఉండడానికి చిహ్నంగా ఈ రుద్రావతారం తన చేతిలో మానవతలను ప్రదర్శిస్తారు. శివుడి యొక్క ఈ రుద్రావతారం ఎక్కువగా దహన సంస్కారాల చోటు అంటే శ్మశానంలో కనిపిస్తూ ఉంటుంది. రెండవ రుద్రావతారం పింగళం. శివుడి రుద్రావతారమైన ఈ పింగళం నాడితో ముడిపడి ఉంటుంది. అంటే వెన్నుముక్క నుంచి మెదడు వరకు నడిచే 3 మార్గాలలో ఒకటి. ఈ పింగళం యొక్క శక్తి సూర్యుని శక్తితో ముడిపడి ఉంటుంది మరియు జీవితాన్ని ధృవీకరించే శక్తుల యొక్క అభివ్యక్తి. మూడవ వారు భీమ్. ఇతను గొప్ప పరాక్రమవంతుడు మరియు అపారమైన శక్తివంతుడు. ఏ జీవి లేదా దైవిక జీవికి మించిన బలం మరియు శక్తి కలిగి ఉంటాడు. అందుకే మన పూర్వీకులు భీమ్ రుద్రహోమం అని శారీరక పరాక్రమం మరియు విశ్వాసాన్ని పొందడానికి ఆ హోమం జరిపిస్తూ ఉంటారు. నాలుగో వారు విరూపాక్ష. ఈ అవతారంలో శివుడికి 2 పక్కలా కలిపి 16 చేతులు ఉంటాయి. కుడి చేతిలో కడగ, శూల, డమ్రు, అంకుశ, సర్ప, చక్ర, గద, అక్షమాల వంటి ఉంటాయి. ఎడం చేతిలో కీటక, కట్వాంగ, శక్తి, పరశు, తర్జని, ఘట, గంట మరియు కపాలం కలిగి ఉంటాయి. ఐదో వారు విలోహిత. విలోహిత అంటే అగ్నికి చిహ్నంగా ఉంటుంది. అంటే ఎక్కువగా ఎరుపు రంగు లేదా మండుతున్న అగ్ని వంటివారు అని అర్థం. ఇతనికి నాశనం చేసే శక్తి కలిగి ఉంటుంది. ఈ అవతారం చీకటిని జయించే శివుని శక్తివంతమైన అంశం. ఆరవ వారు శాష్ట. ఇతను ఒక గంభీరమైన యోధుడు. శాష్ట అనేది వేదనామం. ఈ నామమే ఆ హరిహర పుత్రులైన ఆ అయ్యప్ప స్వామికి కూడా ముడిపడి ఉంది. ఏడవ వారు అజాపద. అజ అంటే జన్మించని మరియు జనన మరణ నియమాలకు అతీతమైన వ్యక్తి. ఋగ్వేదంలో ఈ రుద్రుని యొక్క అజాపద రూపం ఎంతో శక్తివంతమైన యోధ దేవతగా పరిగణించబడుతుంది. అజ అంటే ఒక పాదం. అంటే శివుడి అవతారంలో ఒక పాదం మీద నుంచుని ఉంటారు. ఎనిమిదో వారు అహిర్బుజ్ఞ. ఈ అవతారంలో శివుడు ఊహించని ప్రకృతి వైపరీత్యాల నుంచి మరియు ఊహించని ప్రమాదాల నుంచి రక్షకుడుగా ఉంటారని నమ్ముతారు. విశ్వకర్మ శిల్పం ప్రకారం కుడి చేతిలో గద, చక్ర, కడగ, డమ్రు, ఉద్గర్, శూల, అంకుశ మరియు అక్షమాల కలిగి ఉంటాయి. ఎడం చేతిలో తోమర, పట్టీస, దాల, కపాల, తర్జని, ఘట,
ఇవన్నీ కలిగి ఉంటాయి. 9వ వారు శంభు. శివుడికి ప్రసిద్ధి చెందిన పేరు. శంభు అనగా దయగల మరియు ప్రశాంతమైన అంశం అని అర్థం. ఇది విశ్వం యొక్క సృష్టికి ముడిపడి ఉంది. కొన్ని పాఠ్యాంశాల ప్రకారం శంభుడే మొట్టమొదటి మరియు ప్రధానమైన దేవతని నమ్మి అతన్ని పూజిస్తూ వస్తున్నారు. 10వ వారు చాంద్. ఈ అవతారంలో ఈ రుద్రుడు గొప్ప పరాక్రమవంతుడు మరియు యోధుడు. చాంద్ అనే పదానికి క్రూరమైన అని అర్థం. కాబట్టి ఈ రుద్ర రూపం చూడడానికి ఎంతో భయంకరంగా ఉంటుంది మరియు ఎన్నో దుష్టశక్తుల నుంచి భక్తులకు సంరక్షకుడుగా ఉంటుంది. 11వ వారు భవ. భవ అంటే ప్రపంచం. ఈ అవతారంలో ఆ పరమశివుడు నీలపితాదివర్ణ అనే రంగు లేదా నీలం మరియు పసుపు రంగులో కలిగి ఉంటుంది. ఈ 11 అవతారాలు ఆ పరమశివుడి యొక్క రుద్రావతారాలు. రాక్షసుల నుంచి దేవతల్ని కాపాడడానికి ఈ రుద్రావతారాలన్నీ ఎత్తి దాని తర్వాత నిత్యం తమ భక్తుల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు ఆ పరమశివుడు. ఇదే ఇవాల్టి వీడియో. మీకు గనక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.